ఇది కూడా ఒక రకంగా కాలీఫ్లవరే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. వైజాగ్ టు ఢిల్లీ ట్రైన్ మీద జర్నీ. ఇవాళ నిన్న బస్ మీద వచ్చాను, శ్రీకాకుళం టు వైజాగ్. నైట్ ఫ్రెండ్ పికప్ చేయడానికి వచ్చాడు, అది కూడా సైకిల్ మీద. మావాడు ఇప్పుడు బైక్ తీస్తున్నాడు, ఇక సైకిల్ మీద మళ్ళీ దింపేస్తాడు అనుకుంటున్నాను. ఇక్కడ రైల్వే స్టేషన్ కొంచెం దూరం అంటే అందుకోసం లేదు బండి మీద వెళ్తాం అంటున్నాడు. రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇప్పుడు మనోడు బండి పార్క్ చేస్తున్నాడు. కాబట్టి పార్కింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఆటో ఒకటి ఉంచేసాడు. ఇక్కడ ఆటో ఉంచడం వల్ల బైక్ ఇబ్బంది. ఆగు, తీద్దాం, ఆగు. బండి పెట్టేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం. ట్రైన్ టైం 8:25కి. ఇప్పుడు ఎంత అయింది టైం? 8:11 అయింది. ఇప్పుడు టైం గురించి ఫాస్ట్గా ఉందమ్మా. 7:56 అయింది. నాది 8:11 చూపెడుతుంది. అయితే ఇంకా బోల్ టైం ఉంది. టైం అయిపోయింది, బయట ఉండిపోయాం. ఇప్పుడేమో నాకు టైం అయిపోయింది, బెగిపోతా. ఈ బ్యాగ్ మొక్కుకొని ఇప్పుడు పరిగెట్టి వెళ్ళాల్సిన వస్తుంది. విశాఖపట్నం నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ మాది. కరెక్ట్ టైంకే ట్రైన్ బయలుదేరింది. ట్రైన్ మరీ స్లోగా ఉంది. ఆగి 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 అవుతుంది ట్రైన్. మరి ఘోరంగా ఉంది. ఆ పూరి తిరుపతి ట్రైన్ స్లో అంటే ఇది ఇంకా స్లోగా ఉంది. ఫైనల్లీ 2 days తర్వాత ఢిల్లీ చేరుకున్నాం. ఈవినింగ్ 7:30 అయిపోయింది నేను దిగినప్పుడు. ఇక్కడ చలి మాత్రం చాలా. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగాము. ఢిల్లీలోనే ఆంధ్ర అసోసియేషన్ అని ఉంటుంది. అక్కడికి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను ఎలాగుంటుంది ఏంటని. క్లౌడ్ అయితే చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు టాక్సీ కావాలని అడుగుతారు. కానీ మీరు బయటకు వెళ్ళిన తర్వాత నా సజెషన్ ఏంటంటే మీరు ఊబర్ లేకపోతే ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకోండి. బయటకు వచ్చాక ఇప్పుడు ఊబర్ కానీ ఆటో కానీ ఏదో చేసుకుని వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మనం వచ్చాం ఇప్పుడు ఇండియా రాజధాని ఢిల్లీకి. ఇక్కడ మన నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగాం. బయటే ఉన్నాం. క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ వస్తుంది, ఒక 10 minutes పడుతుంది అన్నారు. చూడండి రాసుంది 0 smoke 100% ఎలక్ట్రిక్ బస్సులు ఇవి. ఢిల్లీ గవర్నమెంట్ పెట్టింది. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కదా, దానికోసం అనేసి ఇక్కడ పెట్టారు బస్సులు. 15 minutes క్యాబ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం బయలుదేరాం ఇప్పుడు లోధి రోడ్. ఇక్కడ నుంచి లోధి రోడ్ వచ్చేసి 4.8 kilometers. 6 members కి 350 rupees చార్జ్ చేశాడు. కరెక్ట్గా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి. ఇది ఆంధ్ర అసోసియేషన్ భవనం. ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ బుక్ చేసుకొని రూముల్లో ఉండొచ్చు. ఇది మన ఆంధ్ర అసోసియేషన్ భవనం.
డబుల్ బెడ్ రూమ్లు అయితే 1600కి, ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా ఉంటే దానికి మళ్ళీ 200 ఛార్జ్ చేస్తున్నారు. రూమ్స్ అయితే చాలా లగ్జరీగా చాలా బాగుంటది. అయినా కూడా 6 క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. ఎందుకంటే రిపబ్లిక్ డే కోసం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని దిక్కులు రోడ్లు అయితే క్లోజ్ చేశారు. వచ్చాం ఇండియా గేట్ కదా, ఇండియా గేట్ అక్కడికి వెళ్ళాలి. కాకపోతే తిరిగి వెళ్ళాలి కొంచెం. ఇది గేట్ నెంబర్ 1 అంట. అటు నుంచి వెళ్ళాలి మనం తిరిగి. రిపబ్లిక్ డే కోసం మొత్తం చెకింగ్లు అన్ని దుక్కులు చూడండి. నా వెనకాతల పూర్తి ట్రాఫిక్ జామ్ అనుకుని ఉంది. ఇప్పుడు 1 కిలోమీటర్ మళ్ళీ నడుచుకొని అటు నుంచి వెళ్ళాలి. అది ఫోటో చెయ్యి. అతను వచ్చారు, ఫోటో నేను తీస్తానంటే 2 ఫోటో తీసాం, అది చూపెడతాను. దాని తర్వాత ఆడు నా ఫోటోలు తీశారు, అది కూడా చూపెడతాను మీకు. నేను డబ్బులు ఇచ్చాను, ఎంత మంచి ఫోటో తీసావు, మళ్ళీ డబ్బులు తీసుకో అంటే లేదు డబ్బులు వద్దు, నా ఫోటో నీది, నీ ఫోటో నాది అని చెప్పాడు. మళ్ళీ నెంబర్ కూడా ఇచ్చాడు, సబ్స్క్రైబ్ కూడా చేశాడు. అంతా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇక్కడ. ఒకరితో నవ్వుకొని మీరు మాట్లాడారు అనుకోండి ఢిల్లీలో, ఆడు పూర్తిగా మనదే అని ఆలోచిస్తాడు. అందుకోసం అనేది ఢిల్లీ దిల్ వాలో కా షహర్ హై और ఢిల్లీ सबसे महान है. రిపబ్లిక్ డే కోసం ఇవాళ ఇండియా గేట్ లోన్కి అస్సలు పంపించట్లేదు, అయితే బయట నుంచే తీయాలి ఫోటోస్ గట్రా ఏదైనా. బ్యాగ్ కూడా మోయరు, నేనే మోయాలి. ఇండియా గేట్ చూడడానికి ఇండియా నుంచే కాదు మొత్తం యావత్ ప్రపంచం అది కూడా డూప్లికేట్. అంటే పైన పారేసిన బాటిల్ అన్నీ తీసుకుని వచ్చి ఎక్కడో వాటర్ నింపితే ఇచ్చేస్తారు. అందుకోసం బిస్లరీ వాటర్ మీరు తీసుకుని రండి, లేదంటే వదిలేయండి. ఎందుకంటే మోసం అది ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రావడానికి 50 బార్గెన్ చేస్తే కానీ ఇక్కడ రాలేడు, లేకపోతే 200 300 అలాగ అడుగుతారు. జాలముడి తిన్నా కూడా మీకు 50 రూపాయలు అడుగుతారు. 50 రూపాయలు అవసరం లేదు, 30 రూపాయలే. మనోడికి 100 అడిగారు. 100 రూపాయలు మినిమిక్స్ అయితే 100 రూపాయలు. 100 రూపాయలు మామూలుగా మందర 20-30 రూపాయలు మించలేదు. తినకండి, వదిలేయండి, ఇక్కడ మోసంలో పడకండి. అంటే టూరిస్ట్ ప్లేస్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొనే ముందు ఒకసారి ఆలోచించండి. కొనే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇండియా గేట్ దాటిన తర్వాత పక్కగా మీకు తక్కువలోనే దొరుకుతుంది, కానీ అక్కడే తినాలి అంటే మీకు మరి మోసమే ఎదురవుతుంది. ఒకసారి జామ్ చూడండి ఎంత జామ్ ఉందో.
రిపబ్లిక్ డే అనేసి మొత్తం జామ్ చేస్తారండి.